Mukunda Jewellers first ever factory outlet. BA 2 to 12% charges with zero making charges low. Return on sale with zero making charges. తెలంగాణ సర్పంచ్ ఎన్నికల వేళ గుడ్ న్యూస్. స్థానిక సంస్థల్లో ఇద్దరు పిల్లల నిబంధన తొలగించాలి అని ఎప్పటి నుంచో వస్తున్న డిమాండ్లకు తెలంగాణ సర్కార్ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేసింది. గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ లాంటి స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థికి ముగ్గురు బిడ్డలు ఉంటే అనర్హులు అవుతారనే నిబంధన ఉండగా ఈ నిబంధనను తాజాగా రేవంత్ రెడ్డి సర్కారు తొలగించింది. ఇటీవల సమావేశమైన తెలంగాణ మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు. గతంలో సర్పంచ్ సహా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది ఉన్న అభ్యర్థులు పోటీ చేయడం నిషేధం ఉండేది. అయితే సర్పంచ్ గా పోటీ చేసే అభ్యర్థుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విజ్ఞప్తులు రావడంతో రేవంత్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ముగ్గురు లేదా ఆపై ఎంతమంది పిల్లలు ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులు అవుతారు. 2019లో తీసుకొచ్చిన మున్సిపల్ చట్టం ప్రకారం ఎంతమంది పిల్లలు ఉన్నా ఈసారి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎలాంటి ఆటంకాలు లేవు అని ప్రభుత్వం చెబుతోంది. అయితే స్థానిక సంస్థల అభ్యర్థులకు ఏ సందర్భాలలో ఇందులో మినహాయింపులతో కూడిన వెసులుబాట్లు లభిస్తాయి అనే విషయంపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టమైన వివరణ ఇవ్వాల్సి ఉంది. గతంలో పంచాయతీ ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థికి గరిష్టంగా ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలి అని, అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు అనర్హులు అవుతారు అని తీసుకొచ్చిన చట్టం 1994 మే 30వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ఆ తేదీకి ముందు ఎంతమంది పిల్లలు ఉన్నా ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులవుతారు. అయితే ఈ చట్టం అమల్లోకి వచ్చిన 1 సంవత్సరంలోగా అంటే 1995 మే 29వ తేదీలోగా మూడో బిడ్డ పుట్టినా అనర్హులు కాకుండా మినహాయింపుని ఇచ్చారు. 1995 మే 30వ తేదీన తర్వాత పుట్టిన పిల్లలను మాత్రమే పరిగణనలోనికి తీసుకుంటారు. ఇక దత్తతకు సంబంధించిన పిల్లలు కూడా అసలు తల్లిదండ్రుల లెక్కలోనే ఉంటారు. ఈ మేరకు 2006లో హైకోర్టు కూడా తీర్పు వెలువరించింది. అంటే ఒక అభ్యర్థికి ముగ్గురు పిల్లలు ఉండి ఒకరిని దత్తత ఇచ్చేసినా వారు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదు. ఇక అభ్యర్థి మొదటి భార్యకు ఇద్దరు పిల్లలు, రెండో భార్య ద్వారా మరో బిడ్డ ఉన్నా వారు అనర్హులుగానే లెక్కిస్తారు. నామినేషన్ వేసే నాటికి ముగ్గురు పిల్లలు ఉండి పరిశీలన జరిగే రోజుకు అందులో ఒకరు చనిపోయినా వారు అర్హులవుతారు.